గర్వంగా చెప్తున్నాను, సూపర్ 6 సూపర్ హిట్. ముఖ్యమంత్రిగా ఇటువంటి అబద్ధాలు ఆడొచ్చా చంద్రబాబు నాయుడు గారు? అసలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటి పథకం నిరుద్యోగ వృత్తి. ఎంత? నెలకు 3,000కి ప్రతి నిరుద్యోగికి 3,000 వృత్తి అన్నారు. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎన్ని ఇస్తారో మీరు చెప్తారు. కానీ ముందు నిరుద్యోగ వృత్తి అన్నది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. 2, రైతు భరోసా. ఇదేంటి? సంవత్సరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని 20,000 ఇస్తా అన్నారు. లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ₹1 రైతుకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం 7,000 ఇచ్చారు. దీని మీద మరి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. ఇంకా 3వ పథకం, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 తల్లికి వందనం. లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఇవ్వలేదు. ఈ సంవత్సరం వేశారు. కొంతమందికి 13,000 వేశారు, కొంతమందికి 12,000, కొంతమందికి 13,000, 11,000 ఆ రకనాన్ని వేశారు. సరే, తల్లికి వందనం ఈ సంవత్సరం పడింది అని అనుకుందాం. ఇకపోతే 4వ పథకం, రాష్ట్రంలోని ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. ఏమైందండి ఈ పథకం? ఆయన మీ పొడుగ్గా ఉంటాడు కదా నాయుడు గారు, పాపం ఆయన ఈ పథకం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయిస్తుంది అని అన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకైనా ఆన్ చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా ఇది, ఈ పథకం. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే పరిపాలన చేత కావట్లేదా ఏంటి? సరే, ఈ 4 పథకాలేని 5వ పథకం, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు. ఏంటి? ఒక్కటి ఇచ్చారు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు దాకా ఇంకొకటి ఇవ్వలేదు, సంవత్సరంన్నర అయిపోతుంది. ఇది ఫెయిలే. ఇంకా 6వది ఉచిత బస్సు. మొన్న ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు కాబట్టి నడుస్తుంది. హైదరాబాద్ లాగా అన్ని బస్సులకి ఇవ్వకపోయినా పోనీ మొత్తం మీద ఉచిత బస్సు మహిళలకి మీరు ఇస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఇచ్చిన 6 ఉచిత అంటే 6 హామీల్లో 2 హామీలు, ఒకటి తల్లికి వందనం, 2 ఉచిత బస్సు. ఈ 2 కూడా సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇది మోసం కదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు హామీలు ఇలాగ ఇచ్చేసి హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చుకోపోవడం అన్నది దుర్మార్గం, మోసం. 420 ఇప్పుడు వివిఎస్ చట్ట ప్రకారం ఏమంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా మోసం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు అధికారాన్ని పొందారు. చాలా సాడ్. అసలు మీ మీద అసలు సుమోటో కిందే కోర్టులు యాక్షన్ తీసుకోవాలి. పైగా ఈరోజు అనంతపూర్లో బహిరంగ సభ దాని గురించి ఏం చెప్తారో సిగ్గుండాలండి కొంచెం అన్న, లేకపోతే చాలా కష్టం. థ్యాంక్ యూ.